వెల్కమ్ టు శారదా ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు? మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు దోశ వేసుకుందామండి. పెనం వేస్తున్నాను అనమాట. నేనేమో ఆయిల్ గట్ట ఏమి వేయలేదనమాట. ఇదిగోండి, నేను అట్లకి రుద్దుకున్నాను అనమాట. ఇది వేసుకుందాం. దీన్ని ఇలాగ వేసుకుంటే చట్నీ ఏమీ అవసరం లేదండి. నేను పొడి చేసుకున్నాను అనమాట. కరివేపాకు పొడి చేశాను, అది వేసుకుంటున్నాను అనమాట. చాలా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ఇలా చేసి ట్రై చేయండి. సూపర్గా అంటే సూపర్గా ఉంటుంది అనమాట. చూడండి, నేను ఇప్పుడు అట్ల పిండి వేసుకుంటున్నాను అనమాట. దీన్ని కలుపుకుందాం. చక్కగా దోశలు బాగా వస్తాయండి. అట్లంటే అట్లే, దోశలు అంటే దోశలే. అందరు ఇప్పుడు అట్లనే దోశలు అంటుంటారు కదా. సరే, మనం దోశ అనేద్దాము. చూసారు కదా, మనకి చక్కగా అయ్యింది. ఇప్పుడు దీని మీద పొడి వేసుకుందాం. ఇగోండి, కారపొడి చేసుకున్నాను అనమాట. కరివేపాకు కారపొడి ఇది వేసుకుందాం. చూసారు కదా, దీని మీద ఇలా చల్లుకోవాలన్నమాట. సూపర్ టేస్ట్గా ఉంటుందండి. చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ఎలా ట్రై చేయండి. చేసి అట్ల మీద వేసుకోండి. సూపర్ అంటే సూపర్ టేస్ట్. ఇప్పుడు అట్టు చుట్టూ కొద్దిగా ఆయిల్ వేసుకోండి. అంతే, ఫస్ట్ వేయలేదు కదా మనం ఆయిల్, ఇప్పుడు వేసుకోండి కొద్దిగా. ఇప్పుడు లైట్గా నూనె కొద్దిగా వేసుకోవాలి. ఎక్కువ ఏం అవసరం లేదండి. చూసారు కదా, ఇలాగ ఒక 5 నిమిషాలు కాలిందంటే సరిపోతుంది. చూసారు కదా, దీన్ని తిరగేసుకుందాం. కొంతమంది ఇలాగే మర్చేసుకుంటారు, కానీ కొద్దిగా కాలితే బాగుంటుందండి. టేస్ట్ బాగుంటుంది అన్నమాట. దాన్ని తిరగేసుకుందాం. తిరగేసుకొని మర్చిపెట్టుకుందాం. చూసారు కదా, మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇంకొక దోశ వేసుకుందాము. అలాగా కనిపిస్తుంది. చక్కగా మనకి దోశలు వస్తాయి. పిల్లలకి మంచిదండి, కళ్ళుకి మంచిది అనమాట. జుట్టు పెరుగుతుంది అనమాట. చూసారు కదా, ఇందులో పౌడర్ వేసేసుకుంటున్నాను అనమాట. ఇలాగా చల్లేసుకోండి. మనకి ఇంకా చట్నీ కూడా ఏం అక్కర్లేదు. ఉత్తినే చేసుకున్నారనుకోండి అట్లు, ఇలా ముంచుకొని తిన్నా మనకి టేస్ట్ బాగుంటుంది. కాకపోతే నేను ఇలాగా చల్లేసి దీని మీద చేస్తున్నాను. ఇలాగా కూడా బాగుంటుంది అనమాట. ఇలాగ ఒక 5 నిమిషాలు దీన్ని కాలనిద్దాం. చుట్టూ కొద్దిగా ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది అనమాట. చూసారు కదా, చుట్టూ నేను వేసుకున్నాను అనమాట ఆయిల్. అలాగే కాలుతుంది అనమాట. చూసారు కదా, కాలింది కదా. కొంతమంది ఇలాగే మర్చేసుకుంటారండి, ఇలాగా చక్కగాను. కానీ మాత్రం నాకు 2 వైపులు కాలితేనే బాగుంటుందని నాకు అనిపిస్తుంది అనమాట. సరే, దీన్ని ఎలా తీద్దాం అన్నమాట. ఇప్పుడు ఇంకోటి వేసుకుందాం. చూసారు కదా, ఇంకొక దోశ వేసుకున్నాను అనమాట. చూసారా, ఇలాగా తిప్పుకొని కాల్చుకుందాం అనమాట. మనకి అప్పటికప్పుడు చట్నీ చేయని అవసరం లేదా, చేయడం అవ్వడం లేదు అనుకున్నారు అనుకోండి, అప్పుడు ఇలా పొడి వేసుకొని చేసుకోండి. లేదు, ఉత్తిగా దోశ వేసుకొని పక్కన అది ముంచుకొని తిన్నా బాగానే ఉంటుంది అనమాట. ఒకసారి ట్రై చేయండి. కరివేపాకు పొడి చేసుకొని ఇలాగ తినండి. కంటికి మంచిదే, ఒంటికి మంచిదే. టిఫిన్లో కూడా మనకి చట్నీ చేసుకోవడం కొంచెం ఇబ్బంది అనిపించిన వాళ్ళకి ఇలా వేసుకొని తింటే ఈజీగా ఉంటుంది అనమాట. చక్కగా ముందే పెరగాలి. ఒకే వైపు అలాగా చేసుకొని తినే కనుక ఇలాగా చేసుకొని తినండి. చాలా చాలా బాగుంటుంది. 2 వైపులా నాకు ఇలాగ కాలితే నాకు ఇష్టం అనమాట. ఉత్తి ప్లెయిన్ దోశ వేసుకుందాం. చూసారా, ఉత్తి దోశ వేసుకుందాం. దీన్ని పౌడర్ ఏమి వేయనమాట. ఇది ఇలాగా చట్నీ ఏదైనా పౌడర్ వేసుకొని ముంచుకొని తినచ్చు అనమాట. అలాగే కూడా బాగుంటుంది. ప్లెయిన్ దోశ అండి ఇది. కర్రీ వేసేసుకుందాం. ఇది కరివేపాకు కూడా వేసాం కదా మనకి, అందుకే వైట్ తక్కువగా ఉందన్నమాట. ఇప్పుడు ఇంకొక దోశ వేసుకుందాం. సరే, దీన్ని
దీనికి కరివేపాకు పొడి వేసేస్తాను. అంతేనండి, సింపుల్గా మనం చేసేసుకుంటే అయిపోతుంది అనమాట. చూసారు కదా, చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అనేది ఒకసారి కష్టం అనుకోకుండా చేసుకుంటే తినడానికి ఓపికగా చేసుకోవచ్చు. దీన్ని తిరగేసుకుందామండి. మనకి చక్కగా కాలిపోతుంది అనమాట. ఇందులోనే కొబ్బరి పొడితోటి మనం డాల్పప్పుతోటి కొబ్బరి పొడి వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుందండి. అది కూడా సూపర్ అంటే సూపర్ టేస్ట్గా ఉంటుంది అనమాట. ఒకసారి చట్నీ కూడా చేసుకోవచ్చు, కలుపుకొని చేసుకోవచ్చు. ఒకసారి చేసుకుని ఉంచుకున్నాం అనుకోండి, వేడి నీళ్ళు కొద్దిగా వేసుకొని దాంతో మనం చట్నీ చేసుకోవచ్చు అప్పటికప్పుడే కలిపేసుకొని. అలాగే మనం అట్ల మీద కూడా వేసుకున్నా దీనిలాగే తినవచ్చు అనమాట. అలాగే బాగుంటుంది. చూసాక దీన్ని మళ్ళీ తీసేసుకుందాం. దీన్ని మార్చేసుకుందాం. దోశలు రెడీ అయిపోయాయి అన్నమాట. చూసారా, కరివేపాకు పొడిని మనం వేసేసుకొని తిందామండి. చూసారు కదా, నేను కరివేపాకు పొడి వేసుకున్నాను. ఇది ప్లెయిన్ దోశ అనమాట. దీనికి ముంచుకొని ఇది పొడి ముంచుకొని తినొచ్చు అనమాట. దీనికి ఇందులో నేను కరివేపాకు పొడి వేసాను కాబట్టి దీన్ని ముంచుకొని తినక్కర్లేదు. ఇలాగే ముక్కలు తీసుకొని తినొచ్చు, చట్నీ లేకపోయినా తినవచ్చు అనమాట. అంత టేస్ట్గా ఉంటుంది. చూడండి. ఈ వీడియో నచ్చినట్టుగైతే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ నొక్కండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే, బాయ్ బాయ్. మీరందరూ లైకులు కొడతారని అనుకుంటున్నాను. మీరు ఇలాగే చేసి తినండి. ఆ టేస్ట్ ఎలా ఉందండి నాకు చెప్పండి. మీరు చెప్పరని నాకు తెలుసులేండి. ఓకే, బాయ్ బాయ్. కనీసం వీడియోలైనా చూడండి, చూసి ఎలా చేసామా అనేది చూసి నాకు చెప్పడం అంటే చెప్పరు కదా మీరు ఎలాగన్నో. సరే, ఓకే, బాయ్ బాయ్.